అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఇంతకుముందు 2 వీడియోలు అప్లోడ్ చేశాను. దేని గురించి అంటే వెట్ గ్రైండర్ గురించి. నా దగ్గర అల్ట్రా ఉంది, చాలా బాగుందని ఒక వీడియో అప్లోడ్ చేస్తే, మా దగ్గర కూడా అల్ట్రా ఉంది, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు మీరు. ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి సొల్యూషన్స్ కొన్ని మీకు చెప్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఏమడిగారంటే, మాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకని అని అడిగారు అనమాట. ఇప్పుడు నా గ్రైండర్లో నేను పప్పు వేసి మీకు చూపిస్తూ ఏం చేయాలనేది చూపిస్తాను. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఐరన్ స్కిల్లెట్ అండి, అంటే క్యాస్ట్ ఐరన్తో చేసిన ఒక ప్యాన్ అనమాట. చాలా మందికే ఉండుంటుంది, కానీ ఇంకా వాడని వాళ్ళ కోసం ఒక చిన్న డెమో. నేను ఇప్పుడు ఆ క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అంటే స్కిల్లెట్లో నేను బీట్రూట్ ఫ్రై చేస్తాను. ఒకసారి మీరు ఎంత బాగుంది అనేది మీరు చూడండి, నేను చెప్తాను. ఓకేనా? ఈ 2 పాయింట్స్ తోటి ఈరోజు మన వీడియో ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒకసారి ప్లీజ్ లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, గ్రైండర్లో పప్పు వేసాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి పప్పు వేయడం దగ్గర నుంచి చూపించలేదు. లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చూపించాను కాబట్టి మరీ బోర్ కొట్టేస్తుంది స్టార్టింగ్ నుంచి చూపిస్తే అని చెప్పి కొంచెం గ్రైండర్ కడిగి పప్పు వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు అయ్యాక మీకు చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, వైపర్ అనే దాని గురించి లాస్ట్ టైం చెప్పాను. వైపర్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. గ్యాప్ అనేది 2 మిల్లీమీటర్స్ తప్ప అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. కింద రాయికి వైపర్కి కూడా ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. పిండి మరీ తక్కువ వేసుకోకూడదు. కాస్త 2 కేజీలు పట్టే గ్రైండర్లో మరీ 1/2 కేజీ వేస్తే పైకి ఎగురుతుంది. అట్లా కాకుండా మనకు మినిమం 1/2 కేజీ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో పాయింట్, మాకు తొందరగా మెదగట్లేదు అంటున్నారు కాబట్టి మీరు పప్పు వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయివాకండి. అది ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ట్రా పాయింట్ అనమాట. పప్పు చూసారా, కాస్త మెదగుతున్నా కానీ నా చేతి మీద నిలబడింది, జారిపోయి నీళ్ళుగా లేదనమాట. చూసుకొని మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు, ఇంకొక 1/2 గ్లాసు అలా చూసుకొని అవసరాన్ని బట్టి పోయాలే కానీ ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తే అది మెదగడానికి చాలా టైం తీసుకుంటుంది. స్టార్టింగ్లో నేను కూడా పొరపాటు చేశాను, నాకు కూడా తెలియలేదు. దోసకాయ కదా అని ఎప్పటికైనా లాస్ట్కైనా కావాలి కదా అన్నట్టుగా వేసేదాన్ని అనమాట. అలా వేయకూడదండి. మనకి సౌండ్ తెలుస్తుంది, గ్రైండర్ ఈజీగా తిరుగుతుందా, భారంగా లాగినట్టు తిరుగుతుందా అని చెప్పేసి మోటారు. ఆ సౌండ్ని బట్టి మనం చూసుకోవాలి. అప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు పోయాలన్నమాట, చూసుకుంటూ పోయాలి. అప్పుడు తొందరగా మెదిగిపోద్దండి. ఈసారి నుంచి మీరు పప్పు వేసినప్పుడు ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయద్దు. చూసారు కదా, 90% ఆఫ్ ద ఇది ఉడికిపోయింది అంటున్నాను అలవాటు ప్రకారం. బాగా మెత్తగా అయిపోయింది. నేను ఇప్పుడు మినపప్పు బియ్యం కలిపి 2 ఒకేసారి వేసేసాను. విడివిడిగా అసలు ఎప్పుడు వేయాల్సిన అవసరమే రాదనమాట. వేసిన 6 నిమిషాలు 7 నిమిషాలకే అలా వచ్చేసింది. ఇప్పుడు నేను జొన్న పిండి అండి, జొన్న పిండి కూడా కొంచెం కలుపుతున్నాను ఈరోజు. కొంచెం హెల్దీగా తిందాము అన్నట్టుగా, ఎప్పుడు బియ్యంతోనేనా అని. నేనేం కొలత ఏం వేయట్లేదండి. జొన్న పిండి 1/2 కేజీ ప్యాకెట్లోంచి సగం వేసేస్తున్నాను అనమాట. పప్పు 2 గ్లాసులు, బియ్యం 2 గ్లాసులు వేసాను. ఇప్పుడు 1/2 కేజీలో సగం అంటే ఒక 100-150 గ్రామ్స్, అంటే సగం అంటే కరెక్ట్గా వేయను కాబట్టి కొంచెం 150 గ్రామ్స్ అలా అనుకోండి. ఇప్పుడు మనం పొడిపిండి ఏం కావాలనే పప్పు మళ్ళీ టైట్గా అయిపోద్ది అనమాట. అప్పుడు చూసుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోయాలే కానీ ఒకేసారి ఇలా ఫుల్ పోసేయకూడదు అనమాట. అర్థమైంది కదా మీకు? అది నేను చెప్పే ఇప్పుడు ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే, నీళ్ళు ఒకేసారి పోయకండి, చూసుకొని కొద్దిగా పోయండి. పొడిపిండి వేసిన తర్వాత నేను ఎక్కువసేపు ఉంచలేదండి, 2 మినిట్స్ కల్లా మెత్తగా అయిపోయింది. చూసారా, గిన్నెలోకి పిండి తీసేసి గ్రైండర్లో నీట్గా పిండి తీసేసి మళ్ళీ రాయి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇడ్లీకి వేసేస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ చెప్పారు ఏంటంటే, నాకు మళ్ళీ రెండోసారి వేసినప్పుడు నాకు మెదగట్లేదు, ఫస్ట్ టైం మెదుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు తీసిన దోసపిండి చూడండి ఎంత మంచిగా, ఎంత స్మూత్గా, చేత్తో అలా అంటుంటే చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో. పిండి తీసాక కూడా చూడండి నా ఫింగర్ మీద నిలబడుతోంది, లూజ్గా లేదు. ఇప్పుడు ఈ గ్రైండర్లో నేను పప్పు వేసేసాను, మళ్ళీ ఇడ్లీకని వేసాను. అంటే అంతకుముందు అన్నారు కదా ఒక సబ్స్క్రైబర్, ఒకదాని తర్వాత వేస్తే మెదగట్లేదు అని చెప్పేసి, అందుకని నేను ఏం కడగలేదు, అలాగే వేసాను. ఆ గోడల అంచులకంతా దోసపిండి కూడా అలాగే ఉంది, పైనుంచి నేను తీయడం కదా అందుకని చెప్పేసి మెదుగుతోందండి. అన్ని చూసారా, అంత పప్పులో నేను ఫుల్ నీళ్లు పోయలేదు. ఇడ్లీ కంటే మనం మామూలుగానే తక్కువ పోస్తాము, కానీ ఒకేసారి పోయకుండా చూసుకోవాలి. ముందు పప్పు ఒక్కటే వేయాలి, కొద్దిగా 1/2 గ్లాసే నీళ్లు పోయాలి. మెదిగే కొంది చూసుకొని చూసారా, నా ఫింగర్తో తీస్తా ఉంటే ఫింగర్ మీద నిలబడుకోనుంది పిండి, జారి టప్మని పడలేదు. గమనించారా? అట్లా ఉండాలన్నమాట పిండి. చూడండి, మళ్ళీ చూడండి, నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు బాగా అర్థం అవడం కోసం చూపిస్తున్నాను అనమాట. ఎంత నీళ్లు పోయాలనేది నా ఫింగర్ మీదకి పిండి తీసుకుంటే
పడిపోకూడదు, నీళ్ళుగా పడిపోకూడదు. అలా చేతిని పట్టుకోవాలి, ఫింగర్ని పట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పట్టుకునేంత గట్టిగా పిండి ఉండాలి. ఇడ్లీకైనా అంతే, దోశకైనా అంతే. అవసరమైతే చూసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చండి. నేను పప్పు అంతా మెదిగాక ఇప్పుడు రవ్వ వేసేసాను. అవన్నీ మీకు చూపించలేదు, ఎందుకంటే మన ఫస్ట్ వీడియోలో అన్నీ ఉన్నాయి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నేను అంత డీటెయిల్గా చూపించట్లేదు. ఇడ్లీ రవ్వ కడిగి వేసాక ఒక 2 minutes తిప్పుతాను అనమాట. అప్పుడే ఇడ్లీలు చాలా ఫ్లఫీగా ఉంటాయండి. ఇప్పుడు నేను 2 రకాల పిండిలు అయిపోయినాయి, ఇడ్లీ పిండి, దోశ పిండి. నేను అట్లాగే దాంట్లోనే పెట్టేసి మూతేసి పెట్టేశాను. పక్క రోజు ఉదయం చూడండి పిండి ఎంత మంచిగా దోశ పిండి పొంగిందో, చూసారు కదా. ఎంత బాగా, అసలు చూస్తుంటేనే మీకు అర్థమవుతుందా, ఎక్కడ నూకుగా కానీ ఏముండదు, చాలా ఫ్లఫీగా ఉంది పిండి. ఇడ్లీ పిండి కూడా చూడండి ఎంత మంచిగా పొంగిందో, మంచిగా ఫర్మెంటేషన్ జరిగిందనమాట. అట్లా మంచిగా ఫర్మెంట్ అయిన పిండి తింటేనే మనకి హెల్త్కి మంచిది. ఎక్కడ పులిసిపోద్దో అని ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయకూడదండి. చూసారా, ఎయిర్ బబుల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, పిండి మధ్యలో అంతా. దోశ పిండి అయితే నేను ఇప్పుడు కలపలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కాబట్టి. ఇడ్లీ ఇప్పుడు పెడతాను కాబట్టి ఇడ్లీ పిండి చూపిస్తున్నాను. నేను ఇట్లాంటి పిండితోటి ఇడ్లీ పెట్టి కూడా చూపించాను మన వీడియోలో, మీకు ఎంత మంచిగా ఉన్నాయా అనేది ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. నేను ఇందాక చెప్పినట్టు మీకు లింక్ కూడా ఇస్తాను. అట్లా ఎయిర్ బబుల్స్ ఉండాలండి పిండిలో, ఏ పిండి అయినా, దోశ పిండి అయినా, ఇడ్లీ పిండి అయినా. అప్పుడే మంచిగా ఫర్మెంట్ జరిగినట్టు అనమాట. మంచి బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో. ఇది తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇదిగో దోశ పోస్తే చూడండి, ఇట్లా హోల్స్ పడాలి, అప్పుడే పిండి బాగా పులిసింది అని లెక్క అనమాట, మంచిగా ఫర్మెంటేషన్ జరిగింది అని. నేను దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ మధ్య కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ఇడ్లీ షూట్ చేయడం మర్చిపోయానండి, అంటే ఉడకబెట్టాక ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. మన పాత గ్రైండర్ వీడియోలో నేను ఇడ్లీ పిండి ఎట్లా వేయాలి, ఇడ్లీ ఎలా వచ్చిందో కూడా మీకు లైవ్లో చూపించాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఆ లింక్ అయితే ఇందాక చెప్పినట్టు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదండి ఈరోజు టిప్పు. పప్పు మెదగాలంటే కొంచెంగా నీళ్లు పోయండి. ఎన్ని రకాలైన ఒకదాని తర్వాత ఎన్నైనా వేసుకోవచ్చు, అట్లా మెదగదు అన్న పాయింటే లేదు. నేను గ్రైండర్ కొన్నప్పటి నుంచి ఎప్పుడు అంతే, ఎవరికైనా అంతే కదా. రోజు వేసుకోవాలంటే ఎవరికైనా కష్టమే. ఎలాగో గ్రైండర్కి వేస్తున్నాం కాబట్టి 2 రకాలు 3 రకాలు ఒకేసారి వేసేస్తాం ఎవరమైనా కానీ. మెదుగుతుందండి, మంచిగా మెదుగుతుంది. అయినా కానీ మెదగలేదు అని అంటే ఒకసారి టెక్నీషియన్కి కాల్ చేసి పిలవండి. ఈ టెక్నీషియన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కూడా ప్రీవియస్ వీడియోలో అన్ని డీటెయిల్డ్గా చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియోలో కూడా ఓపెన్ చేసి చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అవసరమో అనుకుంటే. ఓకేనా, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఈసారి నుంచి తక్కువ నీళ్లు పోసి చూసుకుంటూ పిండి గట్టిగా ఉండేటట్టు రుబ్బండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అడగండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. లేదంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లము, ఒక వీడియో కూడా చేయొచ్చు దాని మీద అంటే మాత్రం వీడియో కూడా చేసి మీకు రిలీజ్ చేస్తాను. ఓకేనా, కానీ రకరకాల గ్రైండర్లకు సంబంధించి అంటే మా రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ అడగంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అన్ని గ్రైండర్ల కన్నా అల్ట్రానే బాగుంది అనేది ఇప్పటికీ ఉన్న టాక్ అండి. బయట అయితే అందరూ అదే అంటున్నారు. దాన్ని బట్టి నేను మీకు, నా దగ్గర కూడా గ్రైండర్ అదే ఉంది కాబట్టి 15 years నుంచి ఒక ప్రాబ్లం కూడా లేదు కాబట్టి దాన్ని బట్టే నేను మీకు చెప్పాను అల్ట్రా చాలా బాగుంది అని. కానీ కొత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం అల్ట్రా కొనడమే బెటర్ అండి. ఈ అల్ట్రాకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ గ్రైండర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, ప్రైస్ కూడా అక్కడ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అయితే క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ అండి, అంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. చాలా ఈజీగా వాడుకునే క్యాస్ట్ ఐరన్ ప్యాన్. దీనికి లిడ్ అయితే లేదండి, లిడ్ ఉండేది కూడా ఉంటాయి, కానీ నా దగ్గర ఉండేది మాత్రం పైన మూత లేదనమాట. ఫ్రైలకి చాలా బాగుంటుందండి, నాన్ స్టిక్లో చేసినట్టు చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా వస్తాయి. నాన్ స్టిక్లో చేసిన దానికన్నా ఐరన్ దాంట్లో చేస్తే ఆ టేస్ట్, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతాయి అనమాట. మన పాత రోజుల్లో అమ్మమ్మలు అంతా చేసేది వీటిల్లోనే కదా. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా అమ్మమ్మ ఐరన్ బాండ్లు పెట్టి, ఉక్కు బాండ్లు పెట్టి అలా కలుపుతూ ఫ్రైలు చేస్తూ ఉంటే నేను ప్లేట్ ఎత్తుకెళ్ళి కొంచెం కూర వేయించుకొని కూర్చొని తింటా కబుర్లు చెప్పేదాన్ని అనమాట. హాలిడే రోజు అంత టెంప్టింగ్గా ఉంటాయి కూరలో ఆ ఫ్లేవర్స్ అనమాట. అంటే ఫ్లేవర్ కాదు, వచ్చే క్యాస్ట్ ఐరన్తో మిక్స్ అయ్యి వచ్చిన ఆ కూర స్మెల్ అంత టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. నా దగ్గర క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ ఒక్కటే ఉందండి, ప్యాను. ఆ ఒక్క దాంట్లోనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాస్త మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటాయి దీంట్లో కూరలు చేస్తే. లాస్ట్ వీడియోలో నేను క్యాస్ట్ ఐరన్ కడాయి విత్ లిడ్ అని పెట్టాను కదా, చాలా మంచిగా అనిపించింది అది. దాని తర్వాత ఈ క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ అనేది కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువేనండి.
ఈ ఐరన్ వాటిల్లో మనం వంటలు చేసి పిల్లలకు పెట్టినా మనం తిన్నా మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఆ వీక్నెస్ నీరసం అనేది ఉండదు అనమాట. మెయిన్ లేడీస్కి పిల్లలకి చాలా వరకు ఆల్మోస్ట్ చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది అనమాట దీంట్లో కూరలు చేయడం వల్ల. అందుకని చెప్పేసి మీకు మాటి మాటికి చెప్పేది ఏంటంటే ఐరన్ స్కిల్లెట్ కానీ ఐరన్ కడాయి కానీ ఏదో ఒక్కటన్నా మన ఇంట్లో ఉండాలి. అప్పుడప్పుడు చేసుకుంటుంటేనే మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. ఓకేనా? అందుకని నేను ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను, ఐరన్ ఏదన్నా కానీ కడాయి కానీ స్కిల్లెట్ కానీ ఏదో ఒకటి, లేదు మీకు ఓపిక ఉంది అనుకుంటే రెండైనా పెట్టుకొని కూరలు దాంట్లో ఫ్రైలు దీంట్లో స్కిల్లెట్లో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఐరన్ స్కిల్లెట్లో బీట్రూట్ ఫ్రై చేస్తాను. ఈ క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్కి సంబంధించిన లింక్స్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రైస్ కూడా అక్కడే ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఓకేనా? సైజులు కూడా ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడైతే నేను బీట్రూట్ ఫ్రైకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు బీట్రూట్ ఇంతకుముందు చూపించాను మీకు, ఫుడ్ ప్రాసెసర్లో వేసి బీట్రూట్ కట్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా సులభంగా నిమిషాల మీద అయిపోతుంది అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాను, ఉదయాన్నే హడావిడిగా వంటలు చేసుకునే వాళ్ళకి, ఇంకా బ్యాచిలర్స్కి, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఫుడ్ ప్రాసెసర్ అనేది. నాకైతే నిమిషాల మీద అయిపోయేది. ఉదయాన్నే ఎన్ని రకరకాల కూరగాయలు దాంట్లో వేసి కట్ చేసేసుకునేదాన్ని. ఒక టైంలో నాకు ఫింగర్స్ చాలా పెయిన్ వచ్చిన టైంలో ఏది కట్ చేసుకోలేని రోజుల్లో కూడా ఈ ఫుడ్ ప్రాసెసర్ అనేది చాలా యూజ్ అయిందనమాట నాకు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినా కానీ ఇప్పుడు ఆనియన్స్ 1-6 అయితే దీంట్లోనే కట్ చేస్తాను. ఒకప్పుడైతే ఒక్క ఆనియన్ కూడా ఫుడ్ ప్రాసెసర్లో వేసి కట్ చేసుకునేదాన్ని అనమాట. అంత విపరీతంగా వాడాను ఫుడ్ ప్రాసెసర్. అప్పుడు అవసరానికి కొన్నాను, ఫింగర్స్ పెయిన్ అని చెప్పేసి. ఇప్పుడు ఏ ప్రాబ్లం నాకు లేకపోయినా కానీ దీన్ని వాడడం అనేది ఒక అలవాటు అయిపోయింది అనమాట నాకు. ఈ గట్టి వెజిటబుల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోతాయి. క్యారెట్ బీట్రూట్ అనే కాదండి, మనం ఇంకొక బ్లేడ్స్ కూడా ఉన్నాయి, వేరే బ్లేడ్స్ కూడా ఉన్నాయి వీటికి. బీరకాయలు కానీ సొరకాయలు కానీ అన్నీ కోయొచ్చు. నేను అవి కూడా చూపిస్తాను మీకు నిదానంగా దీంట్లో ఎలా కట్ చేయాలని చెప్పేసి. చిప్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి, ఫింగర్ చిప్స్ లాంటివి, మామూలు చిప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే చూడండి, నిమిషంలో మనకి బీట్రూట్ సన్నగా కట్ అయిపోద్ది. ఈ ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీరు కొనకపోయినా ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. ఒకసారి చూడండి, అవన్నీ ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి. నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఈ ఫుడ్ ప్రాసెసర్ ఉంటే మాత్రం మనకి ఎంత టైం సేవ్ అవుతుందంటే అండి, మనం కిచెన్లో ఉండే టైంలో పావు వంతు తగ్గిపోద్ది అనమాట. ఏదైనా కానీ నాకు కిచెన్లో నాలాంటి వాళ్ళు చాలామంది కిచెన్లో ఎక్కువసేపు అలా జీవించాలంటే అస్సలు నచ్చదు. గబగబా కిచెన్లో పనులు ఎన్నైనా కానీ 4 కూరలైనా 2 కూరలైనా గబగబా చేసేసుకొని బయటకు వచ్చి ఇంకొక ప్రొడక్టివ్గా ఉండే ఇంకొక పని చేసుకోవచ్చు, అలా బయటకు వెళ్ళొచ్చు, అలా టైం యూజ్ చేసుకోవచ్చు. మన కోసం మనం ఇంకొక పని చేసుకునేటట్టు ఉండాలి. కానీ టైం అంతా కిచెన్లో కూర్చొని కోసుకుంటా చూసుకుంటా అలా చేసుకోవడం అంటే మాత్రం నాకు ఎందుకో అంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు, ఇష్టంగా చేసే వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదులే. కానీ నాలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫుడ్ ప్రాసెసర్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు చూసారా, ఐరన్ స్కిల్లెట్ పొయ్యి మీద పెట్టాను. అది ఆల్రెడీ వాళ్ళు సీజనింగ్ చేసే ఉంటారండి. కొత్తది కొన్నప్పుడు కూడాను మనం జస్ట్ ఊరికే ఒకసారి క్లీన్ చేసుకోవడమేను. మనం సీజనింగ్ కొన్నా కానీ చేసుకోవడం, ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీయే. ఆ వీడియో కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాం మీకు. ఓకేనా? అలా కొంచెం ఆయిలే అట్లా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయిందంటే మనం తక్కువ ఆయిల్తోనే నాన్ స్టిక్లో చేసినట్టే చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో పెద్దగా అంటుకునేదంటూ ఏం ఉండదండి, మాడిపోవడాలు అని గబుక్కును. కాకపోతే వీలైనంత వరకు సిమ్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఏదైనా కానీ. ఈ ఐరన్ స్కిల్లెట్ అనే కాదు, స్టీల్ అయినా నాన్ స్టిక్ అయినా, ఏ కూర అయినా ఏ ఫ్రై అయినా కానీ వీలైనంత వరకు ఓపిక్గా సిమ్లో పెట్టి చేసుకుంటేనే కూరకు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ చూడండి ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? కొంచెం ఆయిల్ తోటే నేను ఫ్రై చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఆవాలు వేసాను, మినపప్పు శనగపప్పు వేసాను అనమాట. మినపప్పు శనగపప్పు ఆవాలు మంచిగా ఏగి మంచి స్మెల్ రావాలి. అది కూడా 80% వేగాలి. ఏ తిరగమాత అయినా ఉల్లిపాయలు వేసే ముందు 80% వేగితే ఉల్లిపాయలు వేసేసాక పప్పులు ఇంకొంచెం వేగుతాయన్నమాట. ఒకేసారి పప్పులు బాగా బ్రౌన్ అయిపోయాక ఉల్లిపాయలు వేసామంటే పప్పులు మాడిపోతాయి. ఆ ఫ్లేవర్ వేరు, ఆ టేస్ట్ వేరండి. అందుకని మాడకుండా చూసుకోవాలన్నమాట. ఇంకొంచెం వేగాలి అన్నప్పుడే మనం ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయ కూడా ఒకటి తుంచేసాను. నేను ఎండుమిరపకాయలు ఒకప్పుడు పిల్లకాయలు స్కూల్ బాక్సులు హడావిడి టైంలో ముక్కలు చేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకునేదాన్ని. అంత హడావిడి ఉండేదన్నమాట మార్నింగ్ 4:30 నుంచి. ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయాక బాక్సుల పని కొంచెం తగ్గింది.
ఇప్పుడు ఆనియన్స్ వేసాక కూడా కొంచెం వేగాలండి. కరివేపాకు కూడా నేను తుంచేస్తాను, ఎందుకంటే ఆకులు ఆకులుగా ఉంటే మన వాళ్ళు అన్ని ఏర్ పక్కన పెడతారనమాట. అందుకని చెప్పేసి సన్నగా కట్ చేసేస్తే కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్లో నేను సన్నగా కట్ చేసిన బీట్రూట్ వేసేసాను చూడండి. చూసారు కదా, బీట్రూట్ కొంచెం పచ్చి వాసన పోవాలండి, అప్పుడే వాటర్ పోయకూడదు. నేను మరీ పచ్చిదే ఫ్రై చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం మంచిగా ఉడికితేనే ఏ వెజిటేబుల్ అయినా ఉడకాల్సినంత ఉడకాల, మరీ ఎక్కువ ఉడకకూడదు, తక్కువ ఉడకకూడదు. అందుకని చెప్పేసి కొంచెం నీళ్లు పోసే ఫ్రై చేస్తాను ఏదైనా కానీ. ఎప్పుడో పొటాటో కొంచెం ఉల్లగడ్డలు అట్లాంటివి తప్పితే చాలా వరకు వాటర్ పోస్తానండి, నేను ఉడకబెట్టే చేస్తాను ఫ్రైలు. ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసేసానండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏ ప్యాన్ అయినా కానీ సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు నా స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు అంటుంది, అబ్బా ఎంత ఓపిక్గా సిమ్లోనే పెట్టి చేస్తావు అని చెప్పేసి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే ఆ ఫ్రైకి ఆ టేస్ట్ వస్తుంది. ఆ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కానీ. చూసారు కదా, బరబర సౌండ్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఐరన్ది కాబట్టి సౌండ్ అది డిఫరెంట్ అనమాట, కానీ బాగుంటుంది. ఐరన్ సౌండ్ అనేది చిన్నప్పుడు మీరు విన్నారో లేదో, వినుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు అంతా మనకి ఐరన్ వాటిల్లోనే ఎక్కువ మా అమ్మ ఇప్పటికి కూడా చేస్తుంది, ఐరన్ వాటిల్లోనే ఎప్పుడు చాలా వరకు ఫ్రైలు అన్నీ చేస్తుంది అనమాట. నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అమ్మమ్మ చేసే ఆ గరగర సౌండ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే ఇట్లా ఇట్లా గర గర సౌండ్ వస్తూ ఉండేది ఐరన్ ప్యాన్లో అనమాట. నాకు ఇప్పటికి కూడా ఆ సౌండ్ నా చెవుల్లో ఇంకా అలా ఉందన్నమాట, వినపడుతున్నట్టే ఉంటుంది అప్పుడప్పుడు. చూసారు కదా, సన్నగా చిన్న మంట మీద చిన్నగా చేసుకుంటా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీకు పిల్లలు బీట్రూట్ ఇష్టం లేదు తినను అనుకున్న వాళ్ళకి దీంట్లో ఒకే ఒక్క స్పూన్ చింతపండు పేస్ట్ చిక్కగా ఉడకబెట్టి చింతపండు పేస్ట్, ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది చూడండి. ఇటు ఫ్రైలో చాలామంది తీయగా ఉంటుందని చెప్పేసి పిల్లకాయలైనా పెద్దలైనా తినరు అనమాట, బీట్రూటా అంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక్క స్పూన్ చింతపండు పేస్ట్ వేసారంటే మాత్రం ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని చూడండి. సేమ్ ఇలాగే ప్రాసెస్ అంతా ఇదే, ఎక్స్ట్రా ఏంటంటే చింతపండు పేస్ట్. మూత పెట్టి నేను ఒక 5 minutes అప్పుడప్పుడు కలుపుతూ చేశానండి. ఇప్పుడు మా ఇంట్లో కరెంటు పోయింది, ఎందుకనో జనరేటర్ కూడా ఆన్ అవ్వలేదు. ఒకప్పటికి 10 minutes చూశాను, రాలేదు కాబట్టి మా శౌర్య బాబు ఇంకొక ఫోన్లో ఆ ఫ్లాష్ లైట్ వేసి ఈ కొంచెం వీడియో కంప్లీట్ చేసేద్దామని చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది, 1 అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. అందుకని చెప్పేసి కంప్లీట్ చేసేసి ఇప్పుడు వాళ్ళకి లంచ్ పెట్టాలి. అందుకే లంచ్ టైం అయింది కాబట్టి హడావిడిగా చేసేస్తాం. చూసారు కదా, ఐరన్ స్కిల్లెట్లో బీట్రూట్ ఫ్రై ఎంత ఈజీగా, అది కూడా ఫుడ్ ప్రాసెసర్లో బీట్రూట్ కట్ చేసి ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. ఎవరైనా చేసుకోవచ్చండి, ఆఫీస్ నుంచి వచ్చి హడావిడిగా చేసుకునే వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈ రెసిపీ. ఇదండి ఈరోజు మన వీడియో. మనం ఏమేమి మాట్లాడుకున్నాం, వెట్ గ్రైండర్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. బాగా మెదగాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకా ఐరన్ స్కిల్లెట్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా ఫుడ్ ప్రాసెసర్లో బీట్రూట్ వేసి స్కిల్లెట్లో ఫ్రై చేసుకున్నాము. ఓకేనా, ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఏదన్నా ఒక పాయింట్ మీకు యూజ్ అయిందా? ఏది బాగుంది, ఏది బాగలేదు, నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలి, అన్ని విషయాలు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం మాట్లాడుకునే మోడ్ ఏముంది అంటే, మనం ఏం ఫోన్లు మాట్లాడుకోము కదా, జస్ట్ మన కామెంట్ బాక్స్లోనే మాట్లాడుకుంటాం. అందుకని మన ఇద్దరికి అంటే మన ఇద్దరికంటే నాకు సబ్స్క్రైబర్ ఎవరైనా కానీ మనకి కమ్యూనికేషన్ ఏదన్నా ఉందంటే కామెంట్ బాక్స్లో కదా. కాబట్టి మీరు ఏదన్నా అడగండి, మాట్లాడండి, ఏం చెప్పాలనుకున్నా చెప్పండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. అది దాన్ని బట్టి మన వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకేనా, ఇందాక చెప్పినట్టు ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ అక్కడే ఉంటాయి, ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి. నచ్చితే కొనుక్కోవచ్చు. ఆగండి, వెళ్ళిపోవకండి, మన వీడియోకి లైక్ కొట్టి వెళ్ళండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. బాయ్.